దుర్వాస మహర్షి ఒకసారి దేవతలందరినీ శపించాడు. వారికి శక్తిహీనులుగా చేసి వారి అదృష్టాన్ని కోల్పోయేలాగా చేస్తాడు. దేవతలు విష్ణువు సహాయం కోసం కోరుతారు. అతను వారు అమరులుగా మారడానికి మరియు కోల్పోయిన అదృష్టాన్ని తిరిగి తీసుకురావడానికి సహాయపడే అమృతాన్ని తిరిగి పొందడాన్ని సముద్రాన్ని మదనం చేయాలని చెప్తాడు. దేవతలు రాక్షసులతో కలిసి సముద్ర మదనం కోసం తమ శక్తులను కలుపుకుంటారు. వాసుకి అనే సర్పాన్ని మదన తాడుగా మరియు మందార పర్వతాన్ని మదన కర్రగా చేస్తారు. ఇలా చేస్తూ ఉండగా హలహల విషంతో సహా అనేక వస్తువులు సముద్రం నుండి బయటకు వస్తాయి. దీనికి విశ్వంలోని మొత్తం సృష్టిని తుడిచిపెట్టే సామర్థ్యం ఉంటుంది. విషం వ్యాపించడంతో భయపడి దేవతలందరూ మళ్ళీ విష్ణు వద్దకు వెళ్తారు. వారిని రక్షించగల ఏకైక వ్యక్తి తానే కాబట్టి ఆయన వారిని శివుని వైపు నడిపిస్తాడు. శివుడు విషం తాగడానికి ముందుకొస్తాడు. కానీ విషం శరీరంలోకి ప్రవేశించకుండా ఉండటానికి తన గొంతును గట్టిగా పిసుకుతాడు. ఆ విషం శివుని గొంతును నీలిరంగులో మారుస్తుంది. అందుకే అతన్ని నీలకంఠుడు అని కూడా పిలుస్తారు. ఇందులో నీల్ అంటే నీలం, మరి కాంత్ అంటే గొంతు అని అర్థం.